మెగా 9 టీవీ నేను మీ జనని. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ సుకుమార్. పుష్పరాజ్ తగ్గేదేలే అంటూ ఐకాన్ స్టార్ తో కలిసి సుకుమార్ చరిత్ర సృష్టించాడు. పుష్ప 1 అండ్ పుష్ప 2 చిత్రాలతో సుకుమార్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కు పెద్ద షాకే ఇచ్చాడని చెప్పొచ్చు. పుష్ప 2 50 రోజులు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకునేలా ఇంకా మంచి కలెక్షన్స్ రాబడుతుండడం విశేషం. పుష్ప 3 అనౌన్స్ చేశారు, కానీ దానికి కాస్త ఎక్కువ టైమే పట్టేలా ఉంది. సుక్కు నెక్స్ట్ ఏంటి అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మూవీ అని ప్రకటించేశాడు. అయితే చెర్రీ కోసం సుక్కు రంగస్థలంకు మించేలా పెద్ద ప్లానే రెడీ చేస్తున్నాడట. ఇంతకీ ఏంటా ప్లాన్? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లోని పరిపూర్ణమైన నటుడిని బయటకు తీసిన సినిమా అంటే రంగస్థలం అని చెప్పొచ్చు. రంగస్థలం సినిమాలో ఎక్కడా రామ్ చరణ్ కనిపించాడు, చిట్టి బాబే కనిపిస్తాడు. అంతలా ఆ పాత్రలో అద్భుతంగా నటించాడు చరణ్. అసలు నటించాడు అనడం కంటే ఆ పాత్రలో బిహేవ్ చేశాడు అని చెప్పొచ్చు. అంతలా చరణ్ లో ఉన్న పరిపూర్ణ నటుడిని బయటకు తీసి విమర్శలకు చెక్ పెట్టాడు సుకుమార్. మళ్ళీ చరణ్ సుకుమార్ కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులే కాదు, కామన్ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయింది. పుష్ప 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సుకుమార్ ప్రస్తుతం విదేశాల్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత చరణ్ తో చేసే సినిమా కోసం కథపై కసరత్తు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో చరణ్ ను సరికొత్త అవతారంలో చూపించబోతున్నాడట సుక్కు. స్టోరీ లైన్ ఎప్పుడో రెడీ చేశాడట సుకుమార్. అంతేకాదండోయ్, ఈ సినిమాలో చరణ్ ఎంట్రీ సీన్ ఎలా ఉండబోతుందో దర్శక ధీరుడు రాజమౌళికి సుకుమార్ చెప్పారట. ఓ సందర్భంలో రాజమౌళి ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆ సీన్ గురించి సుకుమార్ చెప్తుంటే షాక్ అయ్యానని రాజమౌళి చెప్పారు. దీనిని బట్టి చరణ్ కోసం సుకుమార్ ఈసారి రంగస్థలంకు మించేలా ప్లాన్ రెడీ చేస్తున్నాడని అర్థమవుతోంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి మరింత క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.